ప్రభుత్వం చేతిలో ఉందా లేక ప్రైవేట్ కంపెనీల చేతిలోకి వెళ్ళిపోయిందా? నిన్న ఒక ఒప్పందం జరిగింది, కానీ దాని ప్రభావం రాబోయే రాజకీయాలపై భారీగా పడే అవకాశం ఉందని చర్చ జరుగుతుంది. 119 నియోజకవర్గాలకి కొత్త బ్రిడ్జ్ ఫౌండేషన్స్, ప్రభుత్వ బడ్జెట్ కాదు కార్పొరేట్ సిఎస్ఆర్లు, ఎన్ఆర్ఐ ఫండ్స్లు, ప్రైవేట్ ఇన్వెస్ట్మెంట్లు. వినడానికి అద్భుతంగా ఉంది కదా, కానీ అసలు ప్రశ్న ఇప్పుడు మొదలవుతుంది. బడ్జెట్ లేకుండా అభివృద్ధి చేస్తామని చెబుతున్నారా? మరి ఆ ప్రైవేట్ నిధులపై చివరి నిర్ణయం ఎవరిది? గ్రామాలకి కూడా సమానంగా నిధులు వస్తాయా లేక పెద్ద నగరాలకు పరిమితం అవుతాయా? ప్రతి ఎమ్మెల్యేను డెవలప్మెంట్ ఛాంపియన్ గా మారుస్తామని అంటున్నారు, కానీ అది నిజంగా ప్రజల కోసం తీసుకున్న మోడలా లేక రాజకీయ బాధ్యతను ప్రభుత్వంపై నుంచి ఎమ్మెల్యేలపై నెట్టేస్తున్న కొత్త వ్యూహమా? మరో కీలక ప్రశ్న, కార్పొరేట్ డబ్బు వచ్చినప్పుడు ప్రజా అవసరాలకు ప్రాధాన్యత లేక కార్పొరేట్ ప్రాధాన్యతకే ఎక్కువగా విలువిస్తారా? ఈ కొత్త పీపీఎల్ మోడల్ తెలంగాణకు విప్లవమా లేక ప్రజాస్వామ్యంలో కొత్త గవర్నెన్స్ ఎక్స్పెరిమెంట్ మాత్రమేనా? నిజమేంటో కాలమే చెప్పాలి, కానీ ఒక్క విషయం మాత్రం ఖాయం, ఈ నిర్ణయం తెలంగాణ రాజకీయాలలో పెద్ద చర్చకు దారితీస్తుంది. మీ నియోజకవర్గానికి ఈ మోడల్ మేలు చేస్తుందని మీరు నమ్ముతున్నారా లేక ఇది మరో రాజకీయ ప్రయోజనమా? కామెంట్ బాక్సులలో ఖచ్చితంగా మీ అభిప్రాయాన్ని తెలియజేయండి. ఇలాంటి లోతైన పొలిటికల్ అనాలిసిస్ కోసం చూస్తూనే ఉండండి భారతవాస్. జై హింద్.